ఓటమి ఎరుగని నాయకుడు, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ప్రజలను ఆప్యాయంగా పలకరించే మనిషి, అటు అధిష్టానంలోనూ ఇటు ప్రజల మన్ననలు పొందే మృదు స్వభావి అయిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. షేక్ జహానారా, 6వ వార్డ్ టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు. కూటమి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం మధురవాడ పీఎం పాలెంలో తెలుగుదేశం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాన్ని అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల్లో గాడి తప్పిన పరిపాలనను ఉమ్మడి ప్రభుత్వం మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో 5 ప్రాంతాల్లో 3360 టిడ్కో ఇళ్లు 3 కేటగిరీల్లో మంజూరు చేయడం జరిగింది. సినీ పరిశ్రమ సహాయంతో నిర్మించిన హుద్హుద్ ఇల్లు కూడా పూర్తి కాకుండా జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిందని ఎద్దేవా చేశారు. టిడ్కో ఇల్లు ఆస్థానీయులకు పంపకాలపై కొంత వివాదం కూడా ఉంది. దానిపై కూడా దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. సైజ్ 430 సింగిల్ బెడ్రూమ్ 96 సార్, 300 ఎస్ఎఫ్టీ, 360 ఎస్ఎఫ్టీ కూడా సింగిల్ బెడ్రూమ్ లో హాల్ పెద్దగా ఉంటుంది సార్. 48 యూనిట్స్, 96 యూనిట్స్, 430 డబుల్ బెడ్రూమ్ సార్. అది ఎక్కడ ఉంది మీకు ఎస్ఎఫ్టీ? 430 ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్. ఈ 360 సింగిల్ బెడ్రూమ్ సార్, 300 సింగిల్ బెడ్రూమ్ సార్. ఈ రెండింటికి డిఫరెన్స్ హాల్ డిఫరెన్స్ సార్. బెడ్రూమ్ అయితే మీకు 430 సుద్దగడ కూడా 430 ఉంది సార్. అక్కడ అన్ని 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు కొమ్మాది కూడా 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి సార్. 300 డేస్ సార్, అటైన్మెంట్ అయిపోయింది సార్. 3 రకాలు 300 300